10వ రోజు కార్తీక మాసంలో 10వ రోజు గుమ్మడికాయ, నూనె, ఉసిరి ఈ యొక్క 3 పదార్థాలను వర్జం చేయాలి, తినకూడదు. ఇది కాకుండా గుమ్మడికాయ దానం చేయడం, స్వయంపాక దానం చేయడం, నూనెను దానం చేయడం, ఈ 3 వస్తువుల్లో యథాశక్తి శక్తి ఉన్నట్లయితే 3 వస్తువులైనా దానం చేయవచ్చు, లేనట్లయితే ఏ ఒక్క వస్తువైనా కానీ దానం చేసుకోవచ్చు. అలాగే అష్టదిక్పాలకులను ఆ రోజు దిగ్దేవతలందరినీ కూడాను అర్చించుకోవడము, ధ్యానించుకోవడము ఇది చేయవలేను. దీనితో పాటు వీరు ఓం మహాదేవాయ నమః, ఓం మహాదేవ మహాదేవ అంటూ యథాశక్తిగా మంత్రాన్ని జపించండి. దీనివల్ల యశస్సు వృద్ధి, ధన వృద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంటుంది. ఇక 11వ రోజు కార్తీక మాసంలో 11వ రోజు పులుపు వస్తువులు అలాగే ఉసిరి ఈ 2 వస్తువులు తినకూడదు. ఇది కాకుండా విభూతిని దానం చేయాలి. ఆ రోజు బ్రాహ్మణోత్తములకు ఏదైనా దేవాలయానికి వెళ్ళి విభూతి దానం చేయాలి. విభూతి దానం చేసుకుని యథాశక్తిగా దక్షిణాదానంగా చేయవలేను. దీనితో పాటుగా శివుణ్ణి అర్చించుకోవాలి. ఓం నమః శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా జపించడం వల్ల మనకు ధన సంప్రాప్తి అలాగే ఆయుస్సు వృద్ధి ఇవి 2 కూడాను సంభవిస్తూ ఉంటుంది. పదవి సంప్రాప్తి కూడా సంభవిస్తూ ఉంటుంది. ఇక 12వ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. దీన్ని కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి ఈ 4 పదార్థాలను వర్జం చేయాలి, తినకూడదు. ఇవి కాకుండా ఆ రోజు పరిమళ సుగంధ ద్రవ్యాదులు ఏదైనా దానం చేసుకోమని చెప్పారు. దీనితో పాటుగా స్వయంపాక దానము, దక్షిణాదానం అంటే పరిమళ సుగంధ ద్రవ్యాదులు అంటే శ్రీచందనము చెక్క ఇలాంటి పదార్థాలు మనం దానం చేసుకోవడం వల్ల మనకు ఎంతో మంచిది. ఇక భూదేవి సమేత శ్రీ మహావిష్ణువును అర్చించుకోవాలి. ఆ విధంగా అర్చించుకోవడం వల్ల ఓం దామోదరాయై నమః అనేటువంటి మంత్రాన్ని ఆ రోజు మీరు పఠించండి యథాశక్తిగా. దీనివల్ల బంధ విముక్తి, జ్ఞాన సంప్రాప్తి, ధనధాన్య వృద్ధి అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంటాయి.